శ్రీశైలం పాదయాత్ర 2026 ఈ వీడియో మొత్తం చూడడానికి ముందు ఈ వీడియోలో ఏమేమి ఉంటుంది అనేది నేను క్లియర్గా ఒక 2 నిమిషాలు చెప్పేస్తానండి. వెంకటాపురం నుంచి కోసాయికట్ట ఆంజనేయ స్వామి టెంపుల్, కోసాయికట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి వీరభద్రస్వామి ఆలయం, వీరభద్రస్వామి ఆలయం నుంచి రాజగోపురం నుంచి దామెర్లకుంట, దామెర్లకుంట నుంచి పెచ్చెరువు నుంచి సీతమ్మ బావి అంటే మఠం బావి కూడా అంటారు, మఠం బావి నుంచి భీమునికొలను నుంచి కైలాస శిఖరం నుంచి శ్రీశైలం. ఇది మొత్తం కలిపి 45 నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇది మేము 2 రోజుల పాదయాత్ర చేస్తామన్నమాట. ఈ 2 రోజుల పాదయాత్రలో మీకు ప్రతి ఒక్క టెంపుల్కి ఉన్న చరిత్ర, దాని విశిష్టత, దాన్ని ఎప్పుడు నిర్మించింది అన్నీ నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. దీనిలో మీకు తెలియని, చాలామందికి తెలియని 2 కొత్త విషయాలు చెప్పబోతున్నాను. 2 కాదు, 2-3 ఉన్నాయి. ఇందులో మనకు వీరభద్రస్వామి గుడి దాటిన తర్వాత రాజగోపురంకి వెళ్ళే మెట్లు ఎప్పుడు కట్టింది, ఎవరెవరు కట్టింది, దాని చరిత్ర చెప్తాను. రాజగోపురానికి కొన్ని చరిత్ర ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరికి తెలియని ఒక విషయం చెప్తాను. ఇందులో గడ్డం గంగయ్య అనేది ఏంటనేది ఈ వీడియోలో మీరు చూసి తెలుసుకుంటారు. అసలు చాలామందికి ఈ విషయం కూడా తెలియదు. ఈ శ్రీశైలం పాదయాత్రకి గడ్డం గంగయ్యకి సంబంధం ఏందనేది నేను చెప్తాను. దొంగల మండపం గురించి కూడా కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు, కొద్దిమంది తెలియకపోవచ్చు, అది కూడా చెప్తాను. విభూది రాళ్ళు అనేది ఎందుకు కూడా చెప్తాను. కోరికల కొండ, కత్తుల కొండ, ఇవన్నీ చెప్తాను. భీమునికొలను చరిత్ర ఏంది, మఠం బావి గురించి కూడా క్లుప్తంగా నేను మీకు చెప్తాను అనమాట. చాలా వరకు తెలియని విషయాలు మీకు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియో 3 పార్ట్ల దాకా ఉంటుందండి. 1, 2, 3 భాగాలు ఉంటుంది. ఈ 3 భాగాలు మీరు పూర్తిగా చూడండి. ఈ పాదయాత్ర ఎన్ని సంవత్సరాల క్రితం మొదలైంది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట. అందుకే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ 3 భాగాలు తప్పకుండా చూడండి. ఓం నమ శివాయ. ఇంకొకటి అండి, ఈ శ్రీశైల పాదయాత్రకి ఛత్రపతి శివాజీ మహారాజు గారికి ఉన్న సంబంధం ఏందో కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు. నేను చాలామందికి తెలియదు ఈ పాదయాత్రలో ఛత్రపతి శివాజీ మహారాజు గారికి ఏం సంబంధం అనేది, అది కూడా ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా చూడండి. ఆయనకి కత్తి ఏ సమయంలో ఎందుకు అమ్మవారు బహుకరించింది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తానమాట. అది విషయం. ఎందుకంటే మనం నడిచే ప్రతి ఒక్క అడుగులోనూ శివనామ స్మరణ ఉంటుంది. చూసే ప్రతి ఒక్క కొండరాళ్ళలోనూ ఒక కథ ఉంటుందన్నమాట. ఇది చాలా విశిష్టమైన పాదయాత్ర కాబట్టి మీకు అంతే క్లుప్తంగా చెప్తాను అన్నమాట వీడియోది. అదే విషయం. నేను ఇక్కడ రూట్ మ్యాప్ చూపిస్తాను ఎలా ఉంటుందో. ఆత్మకూరు నుంచి మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నామన్నమాట, వెంకటాపురం. ఇప్పుడు మనము బయలుదేరేది వెంకటాపురం నుంచి గోసాయికట్ట ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక్కడి నుంచి నాగులూటి వీరభద్రస్వామి టెంపుల్, అక్కడి నుంచి దామెర్లకుంట నుంచి మనం వచ్చేది పెద్ద చెరువు నుంచి మఠం బావి, దీన్ని సీతమ్మ బావి కూడా అంటారు. ఇక్కడ నుండి భీమునికొల నుంచి మనం కైలాస ద్వారం నుంచి శ్రీశైలం వెళ్తాం. ఇది చూడడానికి మీకు ఒక మ్యాప్ లాగా ఉంది, కానీ ఎట్లా ఉంటుంది అనేది మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. చాలా అడ్వెంచరస్ ఉంటుంది. మనము వెంకటాపురం నుంచి పెద్ద చెరువు వరకు ఈరోజు నైట్ వరకు ఇక్కడ ఉంటాం. మళ్ళీ రేపు ఉదయాన్నే ఇక్కడి నుంచి ఇవన్నీ వచ్చేసి సాయంత్రానికి చేరుకుంటాం అన్నమాట. ఈ మొత్తం మార్గంలో ఏమేమి ఉంటాయి, చరిత్ర ఏందనేది, ప్రతి ఒక్క టెంపుల్ చరిత్ర నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీకు. చాలా కొత్త విషయాలు మన వీడియోలో ఉంటాయి. వెంకటాపురం గోసాయికట్ట చరిత్ర ఏంది, వీరభద్రస్వామి చరిత్ర ఏంది, ఈ పెద్ద చెరువు గురించి కానీ, మఠం భావించి గురించి కానీ, భీమునికొలను గురించి కానీ, కైలాస ద్వారం గురించి కానీ క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి శ్రద్ధగా వీడియో మొత్తాన్ని చూడండి, స్కిప్ చేయకుండా. అది విషయం. నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్? ఇంకెక్కడికి? శ్రీశైలం పాదయాత్ర, ఆ శివయ్య దర్శనానికి మీరు వచ్చేయండి. సాయి, మరి ఈ యాత్ర స్పెషల్ ఏంటో చెప్తావా మాకు, మా ప్రేక్షకులకు కొద్దిగా? అంటే ఈ యాత్రలో ప్రతి ఒక్క రాయి ఒక కథ చెప్తుంది, ప్రతి ఒక్క అడుగు ఒక ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. ఇప్పుడు మనం చేసే ప్రయాణం మామూలు ప్రయాణం కాదు, కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీశైల పాదయాత్ర ప్రయాణం.
2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ శ్రీశైల పాదయాత్ర విశేషాలు ఈ వీడియోలో మీరు పూర్తిగా చూస్తారు. ఒకటి, ప్రోలయ వేమారెడ్డి కాలంలో అంటే 14వ శతాబ్దంలో మెట్ల మార్గం అయితేనేమి, మండపాలు అయితేనేమి కట్టించిన విశేషాలు చెప్తాను. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వారు తన పట్టాభిషేకం తర్వాత నడిచినప్పుడు ఏం జరిగిందో ఈ వీడియోలో చూస్తారు. మన గురువు తెలుసు కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు గుర్రం మీద తన ప్రయాణాన్ని కాలినడకను కూడా చేసిన ప్రయాణాన్ని మీకు ఇందులో చెప్తాను. ముఖ్యంగా ఎవరికీ తెలియని గడ్డం గంగయ్య చరిత్ర ఇందులో మీరు క్లుప్తంగా తెలుసుకుంటారు. దొంగల మండపం ఇది చాలా తక్కువ మందికి తెలుసండి, అది కూడా ఈ వీడియోలో చెప్తాను. గోసాయికట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్, ఆ ఆంజనేయ స్వామి టెంపుల్కి ఆ పేరు ఎందుకు వచ్చిందో, నాగులూటి గురించి చరిత్ర ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను నేను. తర్వాతకి పెద్ద చెరువుకు ఆ పేరు ఎలా వచ్చింది అనేది కూడా ఇందులో తెలుసుకుంటారు. సీతమ్మ బాయికి ఉన్న విశిష్టత, భీముని కులానికి ఉన్న చరిత్ర మొత్తం మీరు ఈ వీడియో చూస్తారు. మధ్యలో విభూతి చెట్టు, విభూతి రాళ్ళు, అది మీకు దాని గురించి కూడా చెప్తాను, పూర్వం చరిత్ర ఇదంతా. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఖచ్చితంగా ఉంటాయి. మన ప్రయాణం వెంకటాపురం నుంచి సాక్షి గణపతి, సాక్షిగా అద్భుతంగా ఉంటుంది, ఖచ్చితంగా సూపర్ ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మేము కర్నూలులో ఉన్నాం. ఆత్మకూరుకి వెళ్ళాలి, అక్కడి నుంచి వెంకటాపురం. టైం వచ్చేసి 3:30. ఇక ఆత్మకూరు బస్ ఎక్కేసి ఆత్మకూరు దిగి అక్కడి నుంచి ఇంకా మేము వెంకటాపురం వెళ్తాం. ఈరోజు సాయంత్రము వెంకటాపురం వెళ్ళి అక్కడ నిద్ర చేసి రేపు ఉదయం మార్నింగ్ అంటే ఈరోజు 12 ఫిబ్రవరి 12, రేపు 13 కదా, రేపు మార్నింగ్ నుంచి పాదయాత్ర మొదలు పెడతాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్. ఓం నమః శివాయ. చూడండి, ఆత్మకూరుకి ఒకరికి 100 రూపాయలు. ఇంకా అక్కడి నుంచి మేము వెంకటాపురంకి సపరేట్గా ఆటోలో వెళ్తాం అనమాట. అదే విషయం. ఆత్మకూరు ఆధార్ కార్డు ఆత్మకూరు ఆధార్ కార్డు. ఈ భక్తులంతా ఆంధ్రప్రదేశే కాదండి, కర్ణాటక నుండి ఆదోని మంత్రాలయం నుండి కూడా పాదయాత్రగా వస్తారు. అది కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా. అది చూడండి, ఇలా కొన్ని వేల మంది పాదయాత్రగా వెళ్తారనమాట శ్రీశైలానికి. యాత్రికులకు మందులు, భోజన సదుపాయం కూడా ఆడుగడి కూడా ఉండడం ఒక విశేషం అన్నమాట. ఆరు గంటలకి ఆత్మకూరు వచ్చినాం. ఇంకా ఇక్కడ నుంచి వెంకటాపురం వెళ్ళేసి అక్కడ నైట్ స్టే అవుతాం అనమాట. అదే విషయం. ఇప్పుడే లైట్గా టిఫిన్ చేసేసి ఆటో ఎక్కినాము. వెంకటాపురంకి ఒక్కరికి 30 రూపాయలు. టైం వచ్చేసి 7. ఇంకా అక్కడ నిద్ర చేసి ఉదయాన్నే మేము పాదయాత్ర మొదలు పెట్టాం. అదే విషయం. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇది శివాలయం అండి వెంకటాపురంలో.
మనకు అల్పాహారం కానీ అన్నదానం కానీ కావాలంటే ఇలా వచ్చేసి మనము అలా వెళ్తే ఒక సత్రం ఉంటుంది. ఇక్కడ అల్పాహారం కానీ అన్నదానం కానీ ఈ శివరాత్రి సమయంలో కంటిన్యూస్గా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. అదిగండి వంట కార్యక్రమాలు. ఇక్కడ మనకు తెల్లారులు వంట, అల్పాహారం, అన్నదానానికి సంబంధించిన వంటకాలు ఇక్కడ జరుగుతుంటాయి. మనం కొద్దిగా ముందుకెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగో ఇదిగోండి, ఇది ఎక్కడ సిటీలో ఉన్న ఫంక్షన్ హాల్ కాదు, వెంకటాపురంలో ఉన్న ఒక సత్రం అన్నమాట, అన్నదాన సత్రం. శివరాత్రికి, ఉగాదికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మామూలు టైంలో ఫంక్షన్లకు కూడా ఇస్తుండొచ్చు. ఇప్పుడే టిఫిన్ అయిపోయిందండి, ఉప్మా తిన్నాం ఇక్కడే. ఇందులో ఉప్మా, చట్నీ, అదే ఇంతకుముందు చెప్పాను కదా, తినేసి ఎక్కడ పండుకోవాలో అర్థం కాలేదు, ఇక్కడ ఎందుకు వచ్చిన ఇబ్బంది అనేసి మేము డైరెక్ట్గా రెడీగా ఉండి శివయ్య ఆలయంలో మాకు ఇక్కడ పడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారనమాట. మేము ఇంకా ఇక్కడ వాడుకొని ఉదయాన్నే లేచేసి మా ప్రయాణాన్ని కొనసాగిస్తాం. అది సంగతి. ఓం నమః శివాయ నమః. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అది విషయం. ఓం నమః శివాయ. ఇప్పుడు టైం వచ్చేసి 8 ఫిబ్రవరి 13. వెంకటాపురం నుంచి ఇక మా యాత్ర కొనసాగుతుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు, ఇలాంటి ఆధ్యాత్మిక ట్రెక్కింగ్ వీడియోలు మన ఛానల్లో ఉంటాయన్నమాట. అది విషయం. ఇక మనం ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఓం నమః శివాయ నమః. ఇది వెంకటాపురం ఎంట్రన్స్. అది అక్కడ నుంచి మనము మన యాత్ర ఇట్లా కొనసాగిద్దాం. ఇలా దారి పొడుగుతా షాప్స్ ఉంటాయి అన్నమాట, కొద్ది దూరం వరకు. అంటే మనకు ఏమైనా కావాలంటే ఇక్కడే తీసుకోవాలి. టార్చ్ లైట్లు, చెప్పులు, వగేరా వగేరా, బిస్కెట్ ప్యాకెట్లు ఏమైనా కానీ. ఇక దీని తర్వాత మనకు ఏం దొరకవు అనమాట. అది విషయం. మనం ముందు ముందు విశేషాలు మాట్లాడుకుంటూ వెళ్దాం. అప్పటిదాకా మీరు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అది విషయం. ఇలా మనకు వెంకటాపురం నుంచి, ఇదంతా వెంకటాపురమే, ఇక్కడ నుంచి మనకు ఒక 10-15 నిమిషాలు మాత్రం ఇలా ఒక వీధి వరకు ఉంటుంది అనమాట. ఇది దాటిన తర్వాతనే పొలాల నుంచి మనము నడవాల్సి ఉంటుంది. అది విషయం. చూడండి, టైం వచ్చేసి 8:25. అప్పుడే మన సూర్యారావు గారు స్టార్ట్ చేశారనమాట ఆయన ప్రతాపం. చూద్దాం మరి ముందు ముందు వాతావరణం ఎట్లుంటుంది అనేది. ఇది మనం వచ్చిన దారి కదండి. ఇక్కడ ఇంకొక దారి ఉందన్నమాట. అంటే ఈ పాదయాత్రకి చేయడానికి మనకు 2-3 దారులు ఉంటాయి. ఎవరికి దగ్గరున్న దారి వాళ్ళు వస్తారు కాబట్టి అటు నుంచి కూడా ఒక దారి ఉంటుంది. ముఖ్యంగా అదే అనమాట, మనకు అక్కడక్కడ ఆరో మార్కులు ఉంటాయి పాదయాత్ర చేయడానికి. అది ఎవరికి తెలిసిన దారిలో వాళ్ళు రావచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా ఆరో మార్కులు ఉన్న దారిలో వస్తేనే కొద్దిగా సులువుగా ఉంటుంది అనమాట. అది విషయం. మనము ఒక 15 నిమిషాలు దాటిన తర్వాత మనకు ఇక్కడ గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనమాట.
ఇది కూడా ఈ రోజుతో లాస్ట్ 8 నుంచి 12 వరకు. ఇదిగోండి జస్ట్ ఒక 5-10 నిమిషాలు నడిచిన తర్వాత ఈ టెంపుల్ వస్తుంది అనమాట. ఇది మనం వెళ్ళే దారి. మనము ఒక 10 నిమిషాలు నడిచిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ కూడా అన్నదానం ఉంటుంది. భోజనానికి కానీ టిఫిన్స్ కానీ ఇబ్బంది అయితే ఎక్కడ లేదు. కొద్దిగా వేడండి ఇదిగోండి వేడి ఉప్మా విత్ చట్నీ. ఇదిగోండి ఈరోజు 13, రేపు 14 తారీఖు, ఎల్లుండి శివరాత్రి కాబట్టి రేపటితో పాదయాత్ర ముగుస్తుంది. కాబట్టి ఈరోజే ఫుల్ క్రౌడ్ అనమాట. ఇంకా రేపు మ్యాక్సిమం ఇంతమంది ఉండకపోవచ్చు, అది విషయం. పంటలకి నీళ్ళు బాగా వదిలినట్టున్నారు, దారి లేదు పాపం. అన్ని పంటలన్నీ తొక్కుకుంటూ వచ్చేసినారు చాలామంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇంకా కొందరు వచ్చేసి అలా వెళ్తున్నారు అనమాట అట. అది ఇంకొందరు ఇలా వస్తున్నారు, ఇంకొందరు ఇలా వస్తున్నారు, అది విషయం. ఇదిగోండి వెంకటాపురం నుంచి ఆ రూట్ ఒకటైతే ఇది ఇంకొక రూట్ అనమాట మన పాదయాత్రకి. ఇది కొద్దిగా దారి నీట్గా ఉంటుంది, ఇలా అనమాట. ఇలా వెళ్ళేసి మళ్ళీ వెళ్ళాలి. ఇంకొకటి అక్కడి నుంచి కూడా ఒకటి ఉందన్నమాట. అది చాలా తక్కువ మందికి తెలుసు దారి అది. అది ముందు ముందు మనం ఇంకా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి. క్రౌడ్ చూడండి వస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఫిబ్రవరి 13, రేపటితో పాదయాత్ర క్లోజ్ కాబట్టి. ఇక మనం ఇంకా కోసాయికట్ట ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళలేదు. ఇంకా కాసేపట్లో వెళ్తాము. కాసేపటిగా చాలా టైం పడుతుంది, ఇంకొక గంట సేపు నడవాలి. చూడండి కొండలు. మేము గత సంవత్సరం వచ్చినప్పుడు అనుకుంటా, అప్పుడు నీళ్ళు అయితే పెద్దగా అనిపించలేదు. కానీ ఈసారి ఎక్కడ చూడు నీళ్ళైతే భలే వదిలినట్టున్నారు. ఎందుకంటే పంట పొలాల్లో కూడా ఫుల్ వాటర్ ఉండింది. ఇది చూడండి ఇక్కడ కూడా గోధుమలు, ఇవి మొక్కజొన్న. ఓకే ఇదిగోండి నీళ్ళకైతే పుష్కలంగా ఉన్నాయి. అబద్ధం కాదు, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతకుముందు వచ్చినప్పుడు కూడా గమనించలేదు ఎప్పుడు ఇట్లా. అది నీళ్ళు ఎంత బాగుంటే పంటకి అంత మంచిది, పంట ఎంత బాగా పండితే రైతుకు అంత మంచిది, రైతు ఎంత మంచిగా ఉంటే మనకు అంతే మంచిది. మనము
ఇంకా గోసాయికట్ట ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళలేదండి, దగ్గర దారిలోనే ఉన్నాము. ఇంకా అడవి మార్గం కూడా మనకు రాలేదు. జస్ట్ ఆ కనిపిస్తున్న చెట్టు దగ్గర అదే మనకు ఫారెస్ట్, అడవి నుంచి అడవి మార్గం అనమాట. ఈలోపు పక్కన సేద తీయడానికి ఇట్లా అక్కడక్కడ టెంట్లు వేసి ఉంటారు అనమాట. భోజన సదుపాయం కూడా ఉంటుంది. అంటే నడిచి కాళ్ళ నొప్పులు ఉండి కొద్దిగా రెస్ట్ తీసుకున్న వాళ్ళకి ఇలా ఏర్పాట్లు అనమాట. అది విషయం. ఈరోజు 13 అండి డేటు, రేపు 14. రేపటితోనే పాదయాత్ర ముగుస్తుంది కాబట్టి క్రౌడ్ ఈరోజు విపరీతంగా ఉంది. చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి వీడియో ఎంత క్రౌడ్ అనేది. ఇదిగోండి వస్తూనే ఉన్నారనమాట. అదే విషయం. ఇదొక సత్రం, అన్న సత్రం అన్నమాట. మనం ఇప్పుడు ఫారెస్ట్ అడవిలోకి ఎంట్రన్స్ అవుతున్నాం అన్నమాట. ఎంతసేపు మనం వచ్చింది గ్రామం, ఇది పంట పొలాల మధ్యలో, అది అడవి. ఇదండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర ఒక అన్నసత్రం. ఇక్కడ లైట్గా కొద్దిగా ఉప్మా తినేసి మళ్ళీ మనం ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇదిగోండి మేము పాదయాత్రకు వెళ్తుంటే ఇది ఒకటి కనిపించింది. మామూలుగా మనం సిటీలలో చూడం కానీ ఇట్లా నైట్ పూట పంటకి కాపలాగా ఉండేవాళ్ళు ఇలా అనమాట. పైన ఒక స్టే అనమాట, చెట్ల మీద ఇట్లా పైన కట్టేసుకొని కాపలా ఉంటారు అనమాట. మామూలుగా మనం సిటీలో ఇట్లాంటి తెలియదు కాబట్టి తెలియని వాళ్ళ కోసం చెప్పిన. ఇక మనము ఇదేనండి దగ్గరలోనే ఉంది ఇంకా అడవి ఎంట్రన్స్. ఇక్కడే మనకు చెక్ పాయింట్ ఉంటుంది అనమాట. ఉంటాయి కదండి అగ్గిపెట్టెలు, లైటర్లు, బీడీలు, సిగరెట్లు వగైరా వగైరా గుట్కలు, ఇవన్నీ మనకు అలవాట్లేదు కానీ చెప్తున్నా. అవి ఏమైనా ఉంటే మాత్రం అక్కడ తీసి పక్కన పారేస్తారు. ఇంక్లూడ్ 1 లీటర్ వాటర్ బాటిల్ కూడా 2 లీటర్ మాత్రం క్యారీ చేయాలంట. ఎందుకంటే వన్యప్రాణులకి ఇబ్బంది కలిగించేటివి ప్లాస్టిక్ కాబట్టి తీసుకపోకూడదు. అదే విషయం. మీరు కూడా ఎవరైనా సరే ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ తెచ్చి అడవిలో పారేసి వన్యప్రాణులకి ఇబ్బంది కలిగించకండి. అది ఇప్పటికే ఈ జంతు సంతతి చాలా తగ్గిపోతుంది. వాటిని కాపాడుకోవడం ఎంతైనా మన బాధ్యత కాబట్టి అది విషయం. ఇదిగోండి అడవిలోకి ఎంట్రన్స్ అయ్యేది ఇదే. ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది. దానికన్నా ముందు ఇక్కడ చూడండి తమ్మరాజుపల్లె గ్రామ ప్రజలు శ్రీశైల పాదయాత్ర శివభక్తులకు చల్లటి మజ్జిగ, అరటిపండు పంపిణీ కార్యక్రమం అంట. చూడండి తమ్మరాజుపల్లె కంకర మిషన్ ఓనర్స్, తమ్మరాజుపల్లె టిప్పర్ ఓనర్స్ మరియు తమ్మరాజుపల్లె గ్రామ ప్రజల సహకారంతో నంద్యాల జిల్లా పాణ్యం మండలం గ్రామ ప్రజలు ప్లస్ అందరూ కలిసి ఇలాంటి ఒక మంచి కార్యక్రమం అన్నమాట. ఎండలో అలసిపోయి సొమ్మసిల్లిపోయి అలాంటి ఇబ్బందులు పడకుండా మజ్జిగ అంటే ఒక గ్లాస్ కాదండి, మీకు ఎంత ఉంటుందో తాగొచ్చు. ప్లస్ అక్కడ అరటిపండ్లు. అది మామూలుగా మజ్జిగ బయట 30 రూపాయలు 40 రూపాయలు గ్లాసులు అమ్ముతారు కానీ ఇక్కడ మాత్రం భక్తులకు గ్రామ ప్రజల సహకారంతో ఫ్రీగా. అది విషయం. అదిగోండి ఎండకు చల్లని మజ్జిగ తాగేద్దాం. ఇదిగోండి అరటిపండు. ఇంకా మనము అడవి మార్గంలోకి ప్రవేశిస్తున్నాం అన్నమాట. మనము ఇప్పుడు మజ్జిగ తాగినాం కదండి, అరటిపండు తీసుకొని మనం బయలుదేరుతున్నాం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. దీనిలోకి ప్రవేశించే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే టైగర్స్ రిజర్వాయర్ నందు ప్రవేశం నిషేధం. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు, శివరాత్రి ఉగాది తప్పించి. తర్వాత ప్లాస్టిక్ వస్తువులు టైగర్ రిజర్వ్ నందు నిషేధించడమైంది. ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ తీసుకురావద్దు, పారేయద్దు. ప్లస్ ఇంకోటి అడవికి నిప్పు పెట్టరాదు, చాలా ప్రమాదం, చేయకూడదు, తప్పది. పొగ తాగరాదు. సిగరెట్లు బీడీలు పెట్టుకొని వస్తే పట్టేసుకుంటారు, లోపల వేసేస్తారు. ఆల్కహాల్ వేసారనుకోండి మత్తు వదిలేదాకా తుప్పు రెగ్గొడతారు. టైగర్ రిజర్వ్ నందు ఎలాంటి వంటలు చేయరాదు. అది అన్నదానం వాళ్ళకి మాత్రమేనండి. ఎవరు పడితే వాళ్ళు
పొయ్యిలు కుంపట్లు పెట్టి తిప్పలు తెచ్చుకోకండి, జాగ్రత్త. ఇక ఇక్కడికి వస్తే 8వ తారీఖు నుంచి 15 వరకు మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. గుర్తుంచుకోండి, 14 వరకు మాత్రమే అన్నదానం సదుపాయం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒకరోజు ముందే ఆఖరిగా అన్నదానం కానీ వేటికైనా సౌలభ్యం ఉంటుంది. అదే విషయం. ఇప్పుడు మనం ఒక్కసారి శివాయిని స్మరించుకొని ఓం నమ శివాయ అనుకొని లోపలికి వెళ్ళిపోదాం. అప్పట్లో మనం ఇక్కడ కింద నీళ్ళలో దిగి వెళ్ళిపెట్టాం, కానీ ఇప్పుడు ఒక కట్టలా కట్టున్నారన్నమాట. అది ఇదిగోండి, అడవిలోకి ఎంట్రన్స్ కాగానే చెక్ పాయింట్. ఇక్కడ ఒకవేళ వాటర్ బాటిల్ ఏమన్నా కూడా ఇక్కడ తీసేస్తారనమాట. ఇది జెంట్స్కి లేడీస్కి అది ముంగడ ఉండేది చెక్ పాయింట్ అనమాట. బ్యాగ్లు ఏమన్నా కూడా ములాదు లేకుండా తీసి పారేస్తారు. అంటే పెట్టుకొని వెళ్ళడం కూడా మంచి పద్ధతి కాదు. అది విషయం. అడవిలో అదిగోండి, ఎంతమంది తీసుకెళ్ళిన వాటర్ బాటిల్ అన్నీ ఇక్కడే అనమాట. అడవిలో వారేసి చెత్త వేస్తారని ఒక దగ్గర వారేసి అన్నీ తీసి బయట వారేస్తారు. అందుకని ఎవరు కూడా ప్లాస్టిక్వి తీసుకురావద్దండి దయచేసి. ఇదిగోండి, ఏమైనా ప్లాస్టిక్ వస్తువులు ఉన్నా కూడా ఇక్కడ తీసి పారేస్తారనమాట. వాటర్ బాటిల్ అయినా సరే, వాటర్ మామూలుగా ప్లాస్టిక్ కవర్స్ అయినా సరే. ఇప్పుడే బ్యాగ్ చెకింగ్ అయిపోయిందండి. బ్యాగ్ చెక్ చేసిన తర్వాత అక్కడ అందరు ఉన్నారు. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి వాళ్ళు ఒకటే ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? వీళ్ళని చూసి నేర్చుకోండి అన్నారు. ఎందుకంటే అబద్ధం కాదు, దీని గురించి. ప్రతి ఒక్కరు లీటర్ బాటిల్ 2 లీటర్ బాటిల్ తెచ్చుకుంటున్నారు, ఎక్కడంటే అక్కడ పారేస్తారు. ఇట్లాంటిది ఒకటి. అసలు వాళ్ళు ఇది చూసి షాక్ అయిపోయినారు. అరే ఎంత బాగుంది వాటర్ బాటిల్. బ్యాగ్ మొత్తం చెక్ చేస్తే మన ఒక ప్లాస్టిక్ కవర్ కాదు, కానీ అసలు ఎటువంటిది లేదు అట్లా. ఎందుకంటే మనం పర్యావరణాన్ని మనం కాపాడితే మిగతా వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తారు. అది విషయం. అది మెచ్చుకునేందుకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. మీరు కూడా ప్లాస్టిక్ తేకండి, తెచ్చి ఇబ్బంది పడకండి, ఇబ్బంది పెట్టకండి. ఓకే, మనం ఇప్పుడు గోసాయి కట్ట ఆంజనేయ స్వామికి దగ్గరలో ఉన్నాం. అదే విషయం. ఇదిగోండి, వెంకటాపురం నుంచి మనం ఇప్పుడు గోసాయికుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ తిన్నాం. మనకు మార్గ మధ్యంలో కలిసి 2వ అన్నదాన సత్రం. వెంకటాపురం నుంచి 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత మనకు గోసాయికట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. అదే ఈ గోసాయికట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్. నేను ఈ వీరాంజనేయ స్వామి టెంపుల్కి ఉన్న చరిత్ర చెప్తాను మీకు. మనం ఇప్పుడు వెంకటాపురం నుంచి వచ్చిన తర్వాత మనకు మొట్టమొదట ఎదురయ్యే గుడి
ఆంజనేయ స్వామి గుడి. దీనిని గోసాయి కట్ట ఆంజనేయ స్వామి ఆలయం అని అంటారు. ఒకసారి స్వామివారిని దర్శించుకున్నాక ఈ ఆలయ చరిత్ర మీకు చెప్తానమాట. ఒక్కసారి మనం ఆలయాన్ని దర్శించుకుందాం. జై శ్రీరామ్. ఇక ఆలయ చరిత్ర గురించి తెలుసుకుంటే, సాధువులు సన్యాసులని గోసాయిలు అంటారనమాట. గోసాయి అంటే సాధువు లేదా సన్యాసు, వీళ్ళని గోసాయిలు అంటారు. పూర్వకాలంలో ఉత్తర భారతదేశం నుండి గోసాయిలు, అదే మన సాధువులు కానీ సన్యాసులు కానీ శ్రీశైలానికి కాలినడకన ఇదే మార్గానే వెళ్ళారనమాట. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇక్కడ విశ్రాంతి తీసుకునే ప్రదేశం అనమాట. అడవి మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని దర్శించుకొని విశ్రాంతి తీసుకునే ప్రదేశమే ఈ గోసాయి కట్ట. ఇంతకుముందు అనుకున్నాం కదండి, గోసాయి అంటే ఎవరని, సాధువులు సన్యాసులు. వాళ్ళు విశ్రాంతి తీసుకునే ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశాన్ని గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి ఆలయం అని పిలుస్తారన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ అడవి మార్గం గుండా మనం శ్రీశైలంకి పాదయాత్రగా వెళ్తాం కాబట్టి ఈ పాదయాత్రలో మనకు కాపరిలాగా, ఈ అడవికి కాపరి అనమాట. వచ్చేవారికి భక్తులందరికీ ధైర్యం చెప్పడానికి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉంది. కాబట్టి పాదయాత్ర చేసే ప్రతి భక్తుడు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మొక్కేసి కొబ్బరికాయ కొట్టి ఈ ప్రయాణాన్ని ఏ ఆటంకాలు లేకుండా చేయమని కోరుకుంటారనమాట. ఇక్కడ అలా చేస్తే స్వామివారు ప్రయాణానికి తోడుగా ఉంటారని అది కూడా ఒక నమ్మకం. జై శ్రీరామ్. ఇక మనం ముందరికి నాగులూటి వీరభద్ర స్వామి ఆలయానికి వెళ్దాం పదండి. ఇప్పుడు గోసాయిగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ చరిత్ర తెలుసుకున్నాం కదండి. మనం నెక్స్ట్ నాగులూటి వీరభద్ర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఆలయానికి ఉన్న చరిత్ర కూడా మీకు నేను చెప్తాను. ఇక్కడ నుంచి ఇంకొక 9 కిలోమీటర్లు అనమాట. మన వెంకటాపురం నుంచి గోసాయిగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్కి 6 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి వీరభద్రస్వామి గుడికి ఇంకొక 9 కిలోమీటర్లు. అది గోసాయి కట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత కొన్ని ఫర్లాంగులు దాటిన తర్వాత మనకు ఒక దర్గా వస్తుందండి. మసీదు అంటారు దీన్ని. ఇక్కడి నుంచి మనము మన యాత్రని ముందుకు కొనసాగిద్దాం. చెంచుగూడెం ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ చెంచు వాళ్ళకు సపరేట్గా ఒక స్కూల్ ఉంది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకు బోరింగ్ కూడా ఉంది ఇక్కడ ఒకటి. ఇదిగోండి, మనం ఇప్పుడు నాగులూటి వీరభద్రస్వామి ఆలయానికి వెళ్ళే మార్గంలో ఇలా చెంచులు ఉండే గ్రామం ఉంటుందన్నమాట. దీన్ని చెంచు గ్రామం అంటారు. ఇదిగోండి, వీళ్ళ కోసం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అనమాట ఒకటి. అంటే ఇక్కడ ఉండే చెంచుల కోసం ఒక బడి. మేము ఇది ఇలా మనకు వెళ్ళే దారిలో గవర్నమెంట్ వీళ్ళకు ఇల్లులు కూడా కట్టించింది. ఇదివరకు మేము వచ్చినప్పుడు గుడిసెలు నింటాం అనమాట. మేము దాదాపు 6 సంవత్సరాలు వస్తున్నాం ఈ దారిలో. ఇక మనం ఇలాగే అందరితో ముందుకు సాగుదాం పదండి. ఇదిగోండి, ఈ చెంచులు ఉండే ఏరియా, దీన్ని ఏమంటారంటే ఒక చెంచు గూడెం అనుకుందాం. నాగులూటికి వెళ్ళే దారిలో మన గోసాయి కట్ట నుంచి ఒక 20 నిమిషాలు నడిచిన తర్వాత మళ్ళీ ఒక అన్నదానం అనమాట. శివరాత్రి సమయం కాబట్టి అన్నదానానికి ఇబ్బంది ఉండదు. జస్ట్ గోసాయి నుంచి ఒక 15-20 నిమిషాలు నడిచిన తర్వాత ఇంకొక అన్నదానం. ఇలా మన ప్రయాణం. ఇప్పుడు ఒకసారి మీకు మెనూ చూపిస్తానండి. ఇదిగోండి,
అదే అన్నమాట ఇక్కడ మెను. అదిగోండి చెంచు వాళ్ళు పూజించుకునే దేవతలు అన్నమాట. ఇది అన్నదానం చేసేవారు. ఇక్కడ చెంచు వాళ్ళు మొక్కే దేవుడు. ఇదిగోండి ఇక మనం ఇప్పుడు నాగులూటికి బయలుదేరాం. ఇదిగోండి చేతి కర్రలు, అడవిలో వెళ్ళే వారి కోసం చేతి కర్రలు. ఇలా వీరికి ఒక ఉపాధి, మనకు ఒక చేతి సహాయం అన్నమాట కర్ర. ఇదిగోండి నాగులూటికి వెళ్ళే దారిలో మరొక చెక్ పాయింట్. ఇదిగోండి ఇక్కడ మరొక మెడికల్ క్యాంప్ అన్నమాట. టైం వచ్చేసి 1 అవుతుంది. ఎండ తీవ్రంగా ఉండడం వల్ల అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటూ దారిలో వెళ్తున్నాం అనమాట. అలసట ఎక్కువ, ఎందుకంటే ఎండ కదా. ఆగి మంచినీళ్ళు మజ్జిగ తాగుకుంటూ మెల్లగా బయలుదేరాం అనమాట. ఇంకా ఒక 5 కిలోమీటర్లు అనుకోండి, ఇంకొక 5 కిలోమీటర్ల దూరంలో మనకు నాగులూటి వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్తాం అనమాట. నాగులూటి వీరభద్రస్వామి టెంపుల్కి ఇంకొక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇప్పుడు మనం. సమయం 1 అవుతుంది కాబట్టి చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాం అనేది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా మధ్యలో ఎక్కడ మనం కూర్చోడానికి క్యాంపులు కానీ అవి వగేరా ఉండవు. అదే విషయం. ఇంతకుముందే మనం అక్కడ చూసుకున్నాం కాబట్టి మజ్జిగ క్యాంపు దగ్గర కొద్దిసేపు సేవ చేసుకోవడం జరిగింది. ఇక మనం ముందు నాగులూటి దగ్గర కూడా అన్నదానంలో సేవలో పాల్పంచుకుందాం. అక్కడ కొద్దిసేపు సేవ చేసి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అది విషయం. అదిగండి టైం వచ్చేసి 1:35. ఏదో సరదాగా వెళ్తున్నాం అట్లా మెల్లగా. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడక్కడ కూర్చొని మరి వెళ్తున్నాం. ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్తే నాగులూటి అనమాట. నాగులూటి వీరభద్రస్వామి ఆలయం. మనము గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆలయ ప్రాముఖ్యత అండి, చరిత్ర అండి మాట్లాడుకుందాం. అది విషయం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం నల్లమల అడవిలో ఉన్నాం, శ్రీశైలం పాదయాత్రలో భాగంగా. ఎండ ఇట్లుంది అనమాట. అక్కడక్కడ నీడకి పర్లేదు కానీ ఎండ ఇస్తుంది బాగానే. ఈయనైతే క్యాబ్ పెట్టుకున్నాడు కాబట్టి ఎండ కనిపించలేదు నాకు చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు 1:30 ఈ పాటికి మేము నాగులూట్లో ఉండాలి. మేము మెల్లగా వెళ్తున్నాం అంతే. అక్కడక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటా. మధ్యలో ఇంతకుముందు కొద్దిగా మజ్జిగ క్యాంప్ దగ్గర కూడా కొద్దిగా సేవ చేసుకున్నాం కాబట్టి అక్కడ కూడా కొద్దిగా ఆలస్యమైంది. ఏం చేసినా మనం సేవ చేసుకుంటూ ఇట్లా పాదయాత్ర చేసుకుంటూ అన్నీ మిక్స్ అవుతుంటాయి. అది విషయం. ఇంతకుముందు మర్చిపోయినా చెప్తాను మీకు. పాపం ఒక ముసలావిడ ఇంతకుముందు బాటిల్ నిండా మజ్జిగ తీసుకున్నాను. పాపం దాహానికి కూర్చుండిపోయింది. ఇక నీళ్ళు లేవు. ఇక మా దగ్గర ఉంటే మజ్జిగ బాటిల్ ఇది ఉంది కదండి, ఇట్లాంటిది ఇంకోటి నాకు బ్యాగ్లో ఉంది, దాని నిండా మజ్జిగ ఉందన్నమాట. ఆవిడకి ఇచ్చి ఒక బాటిల్లో కొద్దిగా నింపి ఆవిడకి ఇచ్చేసి 2 సెకండ్లు నా దగ్గర కూర్చొని మాట్లాడి బయలుదేరుతున్నాం అనమాట. ఇవన్నీ మనం వీడియో తీసుకొని
సానుభూతి కింద పెట్టుకునే ఇది కాదు, చెప్తున్నాను అంటే జరిగింది చెప్తున్నా. ఇవన్నీ వీడియో తీసుకొని నేను పెట్టి ఇది చేయదలుచుకున్నాను. అది విషయం. ఒకసారి ముందు దారి చూడండి ఎట్లా చూపిస్తుంది. అక్కడ ఇక్కడ ఎత్తు, ఇది కింద అనమాట. మామూలుగా నీళ్ళు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జీప్లు బండ్లు తీసుకెళ్ళేది. జీప్లు వెళ్తాయి మ్యాక్సిమం, ఇలా బండ్లు అయితే పైన వెళ్తుంటాయి అనమాట అప్పుడప్పుడు. ఈ వర్షాకాలం అయితే మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఇదంతా నీరు పారుతూనే ఉంటుంది. అది విషయం. మనం నెక్స్ట్ ఇంకా నాగులూటి వీరభద్రస్వామిని ఆలయానికి చేరుకుందాం ఇప్పుడు. ఇక నాగులూటి వీరభద్రస్వామి గుడి దగ్గరికి వచ్చేటప్పటికి మనకు చిన్నపాటి సెలయర్ అనమాట. ఇక్కడే మనము కాళ్ళు కడుక్కొని మన ప్రయాణం ముందుకి కొనసాగించాలి. మనం కూడా కాళ్ళు కడుక్కొని మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఈ స్వచ్ఛమైన నీటిలో అంటే అందరూ ఇట్లా గబ్బు గబ్బు చేసేస్తారనుకోండి, అది మామూలే. ఈ మంచి నీటిలో కాలు కలుపుకొని మనం మళ్ళీ ఇట్లా వీరభద్ర స్వామి ఆలయానికి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అంతకుముందు ఒక చిన్న విషయం చెప్పాలి. మేము కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఇక్కడ నీళ్లు ఉంటాయండి, అదేమంటారు క్రిస్టల్ క్లియర్గా. ఎందుకంటే అప్పుడు ఎవరు రారు, ఎవరు తిరగరు కాబట్టి, ఓన్లీ పులులు అవి జంతువులు ఉంటాయి కాబట్టి క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. చిన్న చిన్న చేపలు అవన్నీ ఇంత అద్భుతంగా. ఇప్పుడు మాత్రం ఇలా చెత్తాచెదారం ఉంది. ఎందుకంటే తెలుసు కదా, మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టడంలో మన వాళ్ళు చాలామంది ముందుంటారు. కాలు కడుక్కోవడం తప్పలేదు, కానీ ఇలా చెత్తాచెదారం వేయడమే గబ్బు విషయం ఇది. ఎందుకంటే బిస్కెట్ ప్యాకెట్, చెప్పులు, చెదారం ఇవన్నీ మనుషులకు తెలిసినంత వేరే ఎవరికి తెలియదు. ఇక మనం ముందుకు వెళ్దాం. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము ఏదైనా పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే అది కూడా అంతే జాగ్రత్తగా మనకు మంచిని ఇస్తుంది. మనము గబ్బు చేసినామంటే ఆ పర్యావరణం కూడా మనకు గబ్బుగానే ఇస్తుంది. ఎలా అంటే ఇలా చూడండి, ఇట్లా టార్చ్ లైట్ కొనుక్కోవడం తప్పలేదు, కానీ ఆ కొనుక్కున్న టార్చ్ లైట్ బాక్స్ ఇట్లా పారేసిపోవడమే తప్పు. అది సో అది విషయం. ఇక మనం ముందుకు వెళ్దాం పదండి. ఇదిగోండి, ఇక్కడ కనిపించేది శిథిలమైపోయింది. ఏంటంటే ఒకప్పటి ఫారెస్ట్ ఆఫీస్ అన్నమాట. ఫారెస్ట్ ఆఫీసర్లు దీనిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ కట్టించారనమాట. ఎవరైనా అడవిలో నార్మల్ టైంలో ఎంటర్ అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. అది విషయం. ఇదే నాగులూటి వీరభద్రస్వామి ఆలయం. దాదాపుగా మనము 15 కిలోమీటర్లు నడిచొచ్చిన తర్వాత మనకు వచ్చే రెండవ గుడి నాగులూటి వీరభద్రస్వామి ఆలయం. ఇది చాలామందికి నాగులూటి వీరభద్రస్వామి ఆలయం అనే తెలుసు. తెలియని విషయం ఏంటంటే, దీని అసలు పేరు లోగలూటి. పురాణాల శాసనాల ప్రకారం
దీన్ని లోగలుటి వీరభద్ర స్వామి ఆలయం అనేవాళ్ళు. దీని చరిత్ర ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. పదండి. ఇదిగోండి, ఇదే నాగులూటి వీరభద్ర స్వామి ఆలయం. ఇప్పటిదాకా మనము 15 కిలోమీటర్లు నడిచి వచ్చేసి ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయానికి చేరుకున్నాము. పదండి చూద్దాం. ఇంకొకటి ఏంటంటే, అందరూ నాగులూటి వీరభద్ర స్వామి ఆలయం అంటారు, కానీ శాసనాల ప్రకారం ఈ ప్రదేశాన్ని లోగలూటి అంటారనమాట. విజయనగర కాలంలో ఇది ఒక వాణిజ్య కేంద్రంగా ఉండేది, ప్లస్ యాత్రికులకు విడిది కేంద్రంగా కూడా ఉండేదన్నమాట. చాలామంది ఇక్కడ పాదయాత్ర చేసి వచ్చేసి ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆలయం కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను లోపల. ఇదే వీరభద్ర స్వామి ఆలయం. ఈ ఆలయం చాళుక్యులు ఇంకా విజయనగర సామ్రాజ్య శైలిని పోలి ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ ఇవి 18 కాళ్ళ మండపం అన్నమాట. ఇదిగోండి, 18 స్తంభాలు ఉంటాయి మండపంకి. ఇది చాళుక్యుల కాలం నాటి శైలిని పోలి ఉంటుంది. ఇప్పుడు మనము వీరభద్ర స్వామి మూర్తిని చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఇలాంటి శిథిలమైన ఇంకా శిథిలావస్థలో ఉన్న ఎన్నో నంది విగ్రహాలు ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అవి ఎందుకంటే ఇలాంటివి మనము కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇదిగోండి, ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఆలయం కొద్దిగా శిథిలావస్థకి చేరుకుందని చెప్పుకోవాలి. మనం ఇట్లాంటివి ఎంతో కొంత రక్షించుకుంటే మంచిది. ఎందుకంటే ఇది కూడా ఒకప్పటి విడిది కేంద్రమే అన్నమాట. ఇది విజయనగర సామ్రాజ్యం కాలం నాటి ఒక విడిది కేంద్రం. పూర్తిగా విలాసపడి వేరి ఇలా ఉందన్నమాట. అప్పట్లో ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకునేవారు అన్నమాట. ఇక్కడ ఒకటి పైన ఒక ఫ్లోర్ ఉంది, కాకపోతే ఇప్పుడు శిథిలావస్థ జరుగుతుంది. మనము ఇంకా మన దగ్గర వెళ్ళి చాలా చూద్దాం. పదండి. ఇక కొద్దిగా ముందుకెళ్తే మనకు కోనేరు ఉంటాయట, బహుముఖ కోనేరు అంటారు వాటిని. చెప్తాను పదండి. నేను ఇదివరకే చెప్పాను కదండి, నంది విగ్రహాలు చాలా వరకు శిథిలావస్థ అయి ఉంటాయని. ఇదిగోండి, ఇది కూడా ఆ విగ్రహాల్లో ఒక భాగమైన. మనము వీరభద్రస్వామి ఆలయం నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకు కోనేరు ఉంటుంది అన్నమాట. 2 కోనేరులు, బహుముఖ కోనేరు అంటారు. వాటి ప్రాముఖ్యత ఏంది, ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే రెండు మీకు మరి కాసేపట్లో చెప్తాను కోనేరు దగ్గర వెళ్ళిన తర్వాత. ఇదిగోండి, వీరభద్రస్వామి గుడి దాటిన తర్వాత మనకు బహుముఖ కోనేరు ఉంటుందని చెప్పాను కదండి. ఇదే ప్రదేశం అది. బహుముఖ కోనేరు అంటే ఇందులో మామూలుగా స్నానం చేయడానికి, అందులో తాగడానికి. మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూస్తాను, పదండి. ఇదిగోండి, బహుముఖ కోనేరు అని చెప్పాను కదా. బహుముఖ కోనేరులో ఇది రెండవది. మొదటిది పక్కన చూపిస్తాను. ముందుగా ఇందులో వచ్చే భక్తులు ఇక్కడ స్నానం చేసేసి
అక్కడ భోజనాలు చేసి సేద తీరి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇది తరతరాలుగా వస్తుందన్నమాట. ఎప్పటి నుంచి అంటే విజయనగర రాజులు అప్పట్లో పాదయాత్ర చేసినప్పటి నుంచి కొనేలో స్నానం చేసుకొని ఇలాంటివి చేసేవారనమాట. అన్నం స్వీకరించి సేద తీరేసి వారు పాదయాత్ర పూర్తి కొనసాగించేవారు. దాని తర్వాత మీకు మొదటి కోనేరు చెప్తాను. ఇదిగోండి, ఈ కోనేరు కూడా ఎండాకాలంలో అయినా సరే చలికాలం సరే ఎప్పుడైనా సరే ఒకే విధంగా ఒకే లెవెల్లో నీళ్ళు ఉంటాయి అన్నమాట. మంచి నీరుది. ఇవే నీరు ఇక్కడ వచ్చిపోయే భక్తులకు కూడా వంటలకైనా సరే తాగడానికైనా సరే ఇవే నీరు వాడతారండి. ప్రత్యేకంగా ట్యాంక్ ఏం రాదు. ఎందుకంటే మేము కార్తీకాల్లో వచ్చినప్పుడు కూడా మీరు వీడియో చూడండి, ఎప్పుడైనా సరే నీళ్ళు ఇదే క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి, ఇదే లెవెల్లో ఉంటాయి అన్నమాట. ఇది కూడా సేమ్ మన కాకతీయుల కాలం విజయనగర కాలం నుంచి వస్తున్న మంచినీటి ఇదన్నమాట. భక్తులు ఇక్కడి నుంచే మంచినీళ్ళు వాళ్ళ డబ్బాలను నింపుకొని వాళ్ళ పాదయాత్ర ఇలా కొనసాగిస్తారు. ఇంకా మనము మిగతావి కనుక్కుందాం, తెలుసుకుందాం. ఇది నాగులూటిలో ఉన్న అతి ముఖ్యమైన ఒకే ఒక అన్నదాన శిబిరం అన్నమాట. ఇక్కడ నిరంతరం అన్నదానం జరుగుతూనే ఉంటుందండి. దీని గురించి నేను ప్రత్యేకంగా నా ఛానల్లో మెన్షన్ చేసాను అనమాట. మీకు వివరాలు తర్వాత చెప్తాను మీకు. అదే విషయం. జై జై జై. ఇలాగే $500 విరాళం ఇవ్వడం జరిగింది. దగ్గర వెంకటేష్ అన్నదాన కార్యక్రమానికి $100 విరాళం ఇవ్వడం జరిగింది. జయరాం ఈ అన్నదాన కార్యక్రమానికి $100 విరాళం, $200 విరాళం ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి సామారాశ్రీ చెందిన స్వామి దయచేసి నెక్స్ట్ మంత్ ఖాళీగా ఉంటుంది స్వామి. ఏంటి స్వామి నెక్స్ట్ మంత్ ఖాళీగా ఉంటుంది. అందరికి రండి. మనలో అంతా ఖాళీగా ఉంటుంది. 3 లైన్లు కూడా ఫుల్ ఉంటుంది స్వామి. 2 లైన్లే 3 లైన్లు. ఇక నాగులూటిలో అన్నదానం అయిపోయిన తర్వాత మీకు నేను చెప్పాను కదండి, 10 చేతుల వినాయకుని చూపిస్తారని. ఇదే ఆలయం. ఇందులోనే 10 చేతుల వినాయకుడు ఉంటాడు. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, పదండి. మీరు అనుకోవచ్చు 10 చేతుల వినాయకుడు అని చెప్పేసి వీడేంట్రా మామూలుగా ఉన్న మూర్తిని చూపిస్తానని. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇదే 10 చేతులున్న వినాయక విగ్రహం అన్నమాట. మరి ఎక్కడా లేని 10 చేతుల వినాయక విగ్రహం. ఇక నాగులూటి నుండి మనం ప్రయాణం మెట్ల మార్గం. ఇప్పుడు మనం ఈ గాలిగోపురానికి చేరుకోవడానికి మెట్ల ద్వారా వెళ్తున్నాం. ఈ మెట్లు ఎప్పుడు నిర్మించారు ఏంది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, పదండి.